మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడైతే పెట్టబోతున్నారు. దానిని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులు, అదేవిధంగాను గిరిజన ప్రాంతం ఇక్కడ బ్రతుకుతున్నటువంటి ప్రతి ప్రజలు కూడాను ఇటువంటి కుంపటిని విధ్వంసం సృష్టించినటువంటి థర్మల్ ప్లాంట్లు ఇక్కడ పెట్టద్దు, మా జీవితాలని బుగ్గిపాలు చేయొద్దు అంటూ చాలామంది ఉద్యమకారులుగా కూడా ఇక్కడికి వచ్చి అయితే పోరాటం చేస్తున్నారు. అసలు ఈ థర్మల్ ప్లాంట్ ఇక్కడ పెట్టడం వలన వచ్చిన నష్టాలేంటి, ఇక్కడ వచ్చినటువంటి గిరిజనులకు కలిగినటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడాను ఈరోజు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడాను ఒక చైతన్య సదస్సును కలిగించారు. అసలు ఇక్కడ ఉద్యమం చేయడానికి ముఖ్య కారణం ఏంటి కూడాను వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోవింద్ గారు నమస్తే. సో ఎక్కడ చూసినా సరే ఒక ఉద్యమకారుడుగాను ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ఒక అన్యాయం జరిగినా సరే ఈరోజు ఈ ఎర్ర జెండాతోని దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఈ థర్మల్ ప్లాంట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? థర్మల్ ప్లాంట్ పేరుతోనే వేలాది ఎకరాల భూమిని ఇవాళ బలవంతంగా సేకరించడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. అంతేకాదు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపున అణు విద్యుత్ కేంద్రం, మరొక వైపు కార్గో ఎయిర్ ప్లాంట్, ఇక్కడ థర్మల్ ప్లాంట్ పెట్టి ఈ శ్రీకాకుళం జిల్లాని శ్మశానం చేయదలుచుకోండి రా అని చెప్పి ఇవాళ మేము పాలకులు ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని అడుగుతున్నాం, ఇది విధ్వంసమా అభివృద్ధి, మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఎందుకని అంటే ఈ రోజు ఇక్కడ అభివృద్ధి అని అంటే మేము చెప్పదలుచుకున్నాం నిజమైన అభివృద్ధి అంటూ ఈ శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు మీరు పూర్తి చేసి చివరి భూముల వరకు 2 పంటలకు నీరిస్తే ఈ ఏడాదికి 13,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ విధంగా ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది, ఉపాధి పెరుగుతుంది, వలసలు నివారించబడతాయి, పారిశ్రామికత పెరుగుతుంది. అదే మేము చెప్తున్న అభివృద్ధి తప్ప ఇట్లాంటి ప్రజల భూముల్ని కార్పొరేట్లకు అప్పచెప్తే అభివృద్ధి కాదు. ఆస్తి బొరల్ని ఆస్తిహీనులుగా మీరు చేయడం అభివృద్ధి కాదు. ఇవాళ అభివృద్ధి ముసుగులో శ్రీకాకుళం జిల్లాని ఇవాళ మోసం చేస్తే మాత్రం ప్రజలు సహించరు, ప్రతిఘటిస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు. సాధారణంగా ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అక్కడ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఏమైనా నష్టం కలిగినా, అనారోగ్యాలు వచ్చినా నిత్యం వాళ్ళని అంటిపెట్టుకొని వాళ్ళ తాలూకా వెల్ఫేర్ చూసుకునే నాయకులు ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఇవాళ వాళ్ళే క్యాపిటలిస్టుల అవతారాలు ఎత్తేసి ఎక్కడ భూమిని సేకరించేద్దాం, ఏం చేద్దాం. ఇంకా అదానీ లాంటి వాళ్ళు అయితే ఏకంగా ప్రభుత్వం ద్వారానే భూమి సేకరిస్తారు, ప్రభుత్వం ద్వారానే రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తారు, ప్లాంట్లకి నిర్మాణం చేస్తారు, ఫైనల్గా అదానీ లాంటి వాళ్ళకి ఆ ప్లాంట్ని అమ్మేస్తారు. గంగవరం పోస్ట్ అట్టే జరిగింది. అప్పుడు ప్రజలు పెద్ద ఆందోళన చేశారు, చనిపోయారు 2-3. ఇవన్నీ అయిన తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ని అదానీ లాంటి వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇది జరుగుతున్నది. కోన రవికుమార్ చేసేది పూర్తిగా అది వాళ్ళ ప్రజలు ఇక్కడ ఉండే ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళకి చేసిన ద్రోహమే అవుతుంది తప్పించి వాళ్ళని రక్షించడానికి, ఈ దేశాన్ని లేకపోతే ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నవోదయ స్కూల్ ఉన్నాయి, ఇంకో 2 స్కూళ్ళు ఇక్కడ ఓపెన్ చేయించండి, ఆ స్ట్రెంగ్త్ కూడా పెంచండి. పెంచితే అతనికి పేరు ఉంటుంది, నెక్స్ట్ తరాల వాళ్ళు కూడా అతని గురించి చెప్పుకుంటారు. ఇవాళ నవోదయ స్కూల్ ఆ టైంలో వచ్చిందని అంటే అందరూ చాలా మంచి స్కూల్ అనేది ఉంది. నిజానికి ఇక్కడ ఉద్యోగాలే కావాలనుకుంటే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి ఉండేవాళ్ళు. కాంకాస్ కంపెనీ మూసేశారు, అరుణ జూట్ మిల్ మూసేశారు. ఎందుకు మూసారు, ఏ కారణాల వల్ల మూసారు, దాన్ని మళ్ళీ పునరుద్ధరించే చిన్న ప్రయత్నం, మరి పెద్ద కృషి అయినా అక్కర్లేదు. అతని స్థాయిలో చిన్న కృషి చేసినా ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ తెరిచి ఉండేది. షుగర్ ఫ్యాక్టరీతో పాటు దాని బయో ప్రోడక్ట్లు కూడా తయారు చేసే ప్లాంట్, మిథనాల్ లాంటివి కూడా అక్కడ తయారై ఉండేది. అటువంటి పరిస్థితి చేయకుండా ఏకంగా కేవలం భూసేకరణ, భూమిని మనం ఆక్రమించేద్దాము, ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించేద్దాం అనే ప్రయత్నమే తెప్పించి ఇంకోటి కాదు. ఇవాళ వంశధార రిజర్వాయర్లో ఉన్నది వంశధారలో వచ్చిన నీరు కాదు, ఒక్క చుక్క కూడా లేదు అందులో. ఇవాళ ఏమాత్రం నీరున్నా కొండల మీద పడిన వర్షమే అక్కడ ఉన్నది తెప్పించి ఇవాళకి కూడా వంశధార నీరు రిజర్వాయర్లోకి ఒక చుక్క కూడా వెళ్ళడం లేదు. అటువంటి దాన్ని పునరుద్ధరిస్తే ఇక్కడ మొత్తం ఈ జిల్లా అంతా 3 పంటలే అండి. ప్రజలు ఏ టైంలోనైనా వ్యవసాయం చేసుకుని బతికే అవకాశాలు ఉంటాయి. దాన్ని పునరుద్ధరించండి. అక్కడ కాట్రగడ్డ దగ్గర ఉంది, దాన్ని సైడ్ రివ్యూ అవ్వాలి, దానికి ఒరిస్సా వాళ్ళతో మాట్లాడాలి, పెర్మిషన్ ఇచ్చారు, నీటి వాటాలు షేర్లు చేసుకోమన్నారు. అటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు
చాలా ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి ఉండే ఇవాళ నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ప్రాజెక్టులు ఎప్పుడు ఎవరు కట్టినా ఇవాళ ప్రజలు అక్కడ వ్యవసాయం అన్నీ జరుగుతున్నాయి. ఇవాళ సరార్దర్ కాటన్ కట్టిన ఇది కానీ ఆ పేరుని నిలబెట్టుకోవాలి తప్పించి ఇటువంటి ప్లాంట్లు తెచ్చి ప్రజా వ్యతిరేకంగా మారడం వల్ల రాజకీయ నాయకులు మాత్రం సరైనది కాదు. అది వాళ్ళు ఆలోచించుకోవాలా. అలాగే వాళ్ళ నియోజకవర్గంలో ఇంకొక పెట్టుబడిదారుడు వచ్చి పర్యావరణం నాశనం చేసిన వాళ్ళు అడ్డుకునే స్థాయికి వాళ్ళు ఎదగాలని మేము కోరుకుంటాం. ఈ ప్రభుత్వాలు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క ప్రజా సేకరణ యొక్క అంతిమ తీర్పు మీరు కట్టుబడి ఉండాలి. ఏదైతే మీరు పవర్ ప్లాంట్ పెట్టి తీరుతామంటున్నారో ఇక్కడ వద్దని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇక ప్రజల యొక్క పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతుంది. ఈరోజు రాష్ట్రానికి, ఆంధ్రదేశానికి, అలాగే ఢిల్లీకి కూడా ఉద్యమం తీసుకెళ్తాం. ఆదివాసులకి అన్యాయం జరిగితే ఈ ప్రపంచం దేశంలోని ఆదివాసులు, ఈ భారతదేశంలో ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఏకమై ఈ పవర్ ప్లాంట్ని అడ్డుకుంటాం, ప్రకృతిని కాపాడుకుంటాం. ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో ఏదైతే పోడి వ్యవసాయంలో చేస్తున్నటువంటి ఆదివాసీ మనుగడ కాపాడకుండా మా యొక్క జీవన విధానాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాపై ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఏదైతే 3200 మెగావాట్ల పవర్ ప్లాంట్ని వద్దని ఈరోజు ప్రజలు వ్యతిరేకించారు, తిరస్కరించారు. కాబట్టి ఈ యొక్క తీర్మానాన్ని మీరు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకి ముక్కుసూటిగా తెలియజేస్తా ఉన్నాం. ఇది చాలా సంబంధించి ఇక్కడ జీవన విధానాన్ని పెంచుతుంది, వాళ్ళకి అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు తీసుకొస్తున్న ఈ పవర్ ప్లాంట్ ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ ఇది ఇక్కడ ఉన్న అభివృద్ధి కోసం కాదు. ఎందుకంటే ఇలాంటి పరిశ్రమలు అభివృద్ధి అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. ఏంటంటే కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని, అదేవిధంగా ఇక్కడ సంబంధించి గ్రీన్ కవరేజ్ని పెంచుతామని చెప్పేసి ఈరోజు ఇంటర్నేషనల్ గా ప్రభుత్వం అనేక ఒప్పందాల మీద సంతకాలు చేసింది. మరి ఇక్కడ అడవులతో నిండిన పెద్ద ఎత్తున కొండలు ఉన్నాయి, పెద్ద ఎత్తున గ్రీన్ కవరేజ్ ఉంది. దీనన్నిటిని నాశనం చేసి దీన్ని అభివృద్ధి అని చెప్పేసి అనడం అనేది అది చట్టబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు, ధర్మబద్ధం కాదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చేసి అభివృద్ధి అని చెప్పేసి నమ్మమంటుంది ప్రజల్ని. ఈ రోజు ఇక్కడ గాలి కాలుష్యం అయిపోయినాక, నీరు కాలుష్యం అయిపోయినాక వాళ్ళకి సంబంధించిన మీకు ఏమి తీసుకోలేదు కదా, మీ ఇల్లు అలానే ఉంటాయి, మీ ఊరు అలానే ఉంటుంది. అంటే ఊరు ఉంటుంది, ఊర్లో మనుషులు ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఉండడానికి అవకాశమైనా ఈ గాలి మొత్తం కూడా ఒక చిన్న ఇంట్లో పొగ సంబంధించిన ఒక ఇల్లు, ఇంట్లో ఒక పొగ గొట్టం సంబంధించి ఊదితేనే మీ ఊపిరితిత్తులు పాడైపోతాయి. మోడీ గారు మీకు దీపం పథకం పెట్టారని చెప్పేసి దీపం పథకం పెట్టినప్పుడు మాట్లాడితే ఒక ఇంట్లో ఒక చిన్న కట్టెలు పోయి ఒక బొగ్గు మండితేనే వాళ్ళ యొక్క ఇల్లు పాడైపోతే ఈ రోజు 32 మెగావాట్ల యొక్క విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మండించే బొగ్గు ఎంత పొగని ఈ రోజు రాజేస్తుంది, ఎంత పొగని ఇక్కడ వ్యాప్తి చేస్తుంది. ఆ పొగని మొత్తం కూడా ఇక్కడ ప్రజలు తట్టుకోగలుగుతారా, ఈ ప్రాంతం మొత్తం కూడా తట్టుకోగలుగుతారా? ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో, ఇక్కడ అంతు చిక్కని వ్యాధులతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ప్రజానికి అతలాకుతలం అయిపోతున్నప్పుడు దానికోసం చచ్చిపోయే వాళ్ళకి ఈ రోజు పెన్షన్స్ ఇవ్వడం కాదు, ఈ రోజు జీవించడానికి సంబంధించిన అవకాశాలు ఏంటో చూడాలి. అది అభివృద్ధి, అది ప్రజలకు ఎదురంగా జరిగే అభివృద్ధి. అట్లాంటి అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి విజయం సాధిస్తారా, రేపు మీరు ఆపగలుగుతారా అనే ప్రశ్నకి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం అనేది మానవ నైజం. దానికి ఇక్కడ శ్రీకాకుళం పోరాట చరిత్ర అందుకు సాక్ష్యం. కాకరాపల్లి కానీ, సోంపేట కానీ ఈ సోకాలు చెప్తున్న ప్రభుత్వ అభివృద్ధి అనేది అభివృద్ధి కాదు, విధ్వంసం అని చెప్పేసి ఆ విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి ఇక్కడ ఉన్న బీల భూములు, పచ్చడి భూములు, అడవులు, కొండలు, ఈ పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం ప్రజలు పోరాడుతున్నారు. ఆ పోరాటంలో మేము కూడా నిలబడుతున్నాము. వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఆపాలని ఈరోజు కృష్ణా కమిషన్, శ్రీకృష్ణ కమిషన్ ఏదైతే చెప్పిందో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే, వెనకబడిన ఉత్తరాంధ్ర వలసలు ఆగాలంటే, ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఏదైతే ఇక్కడ ఉత్తరాంధ్ర బోర్డు ఏర్పాటు చేయాలి, బోర్డుకి నిధులు ఇవ్వాలి, నదులకు అనుసంధానం చేయాలి, వీళ్ళకి సంబంధించిన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకి ఇక్కడ ప్రోత్సాహకాలు అనేది చెప్పిందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ పవర్ ప్లాంట్ మేము ప్రభుత్వ రంగంలో దీన్ని కొనసాగిస్తాము దీనికి అనేది చెప్తున్నప్పటికీ గతంలో ఇలా చెప్పి ల్యాండ్ ఎక్వైర్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించినటువంటి చరిత్ర ఉంది. ఈ పవర్ ప్లాంట్ వల్ల ఆదివాసీలు, రైతులు, ఈ ప్రాంతం మొత్తం విధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలన్నీ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పవర్ ప్లాంట్ ప్రత్యామ్నాయాలు వెతుకుతుంటే మీరు ఇంకా బొగ్గుని వెతుక్కునే దాంట్లో ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనది. ఈ పవర్ ప్లాంట్ ఆపకపోతే ఈ ప్రాంతం అంతా శ్మశానంగా మారుతుంది. పచ్చని అడవులు, కొండలు, ఇక్కడ వ్యవసాయ భూములు, ఇక్కడ వెన్నెల వలస, ఈ ప్రాంతం అంతా ఆహ్లాదకరమైన ఇలాంటి వాతావరణంలో పవర్ ప్లాంట్ అనేటటువంటి దారుణం. ఈ పవర్ ప్లాంట్ ఆపి తీరుతాం. పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసీలకు, రైతులకు అఖిల భారత రైతుల సంఘంగా మేము సంఘీభావంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు వంకల మాధవరావు. ఒక కుంపటి అణు విద్యుత్ అనే ముద్దు పేరుతో ఒక కుంపటి తీసుకొచ్చి ఇక్కడున్న గిరిజనులు, ఇక్కడున్న మరి చిన్న చిన్న రైతాంగము అడవి సంపత్తితో బతుకుతూ, అడవి వాగులతో పంటలు పండించుకుంటూ, స్వచ్ఛమైన భూమిలో స్వచ్ఛమైన ఆరోగ్యాలతో బ్రతుకుతున్న వాళ్ళకి
పవర్ ప్లాంట్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఈ పవర్ ప్లాంట్ మాకు వద్దని చెప్పి ఈరోజు తీర్మానం చేసుకునే పరిస్థితి ఉంది. ఈ అణు ప్రాజెక్టు మేము తిప్పుకొడతాం, మాకు మా పిల్లలకి జీవనాధారంగా ఉన్న భూముల్ని మేము వదులుకోమని చెప్పి ఈరోజు తీర్మానం చేసి కూర్చునే రోజు ఇది. శ్రీకాకుళం జిల్లా మహిళా పోరాటాలకి ముందుండి నడిపిస్తామని చెప్పి మేమైతే ప్రగతిశీల మహిళా సంఘం తరపు నుంచి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలుగా ఒక ప్రకటనలో విడుదల చేస్తున్నాం.